అయితే నిజం నిప్పు లాంటిది అంటారు. అది ఇయాలే కాకున్నా రేపన్నా బయట పడుతుంది. అంతే కదా నొల్లా. అంతేందుకు ఒకడు పడుసు పిల్లగాని వయసులా మర్డర్ చేసిండు. ముసలితనం వచ్చినాక అరెస్ట్ అయ్యిండు. అట్లుంటది మరి కానూన్ అంటే. పాండ్రి కథ ఎందుకు చూద్దాం. ఇగో గీ పెద్ద మనిషిని చూడురోల్లా దగ్గర దగ్గర 55 ఏండ్లన్నా ఉంటాడు కదా. అయితే ఈయన తమిళనాడోడు. ఈయన పడుసుపోరనిగా ఉన్నప్పుడు అంటే 22 ఏళ్ల వయసులా ఒక మర్డర్ చేసిండట. ఇక అప్పటి సంది ఎవరికి దొరకలే. రోజులు గట్లనే వెళ్ళిపోయినాయి. చూస్తేనే 28 ఏండ్లు గడిచినాయి. పిల్లగాడు పెద్దోడైపోయిండు. ఇక ఆ మర్డర్ ముచ్చట్ని అందరు మర్చిపోయిర్రు. ఈయన కూడా మర్చిపోయిండు. ఎవరి పనులల్లో వాళ్ళు బిజీ అయిపోయిర్రు. కానీ ఎవలంత బిజీగున్నా కానూస్ మాత్రము ఒక కంట చూస్తూనే ఉంటది కదా. చేసిన పాపము ఏదో ఒకనాడు ఎంట పడుతుందంటారు. ఇగో 28 ఏండ్ల తర్వాత పోలీసోళ్ళు ఈయనను ఒడిశాలో దొరకబట్టిర్రు. అగో చూడుర్రి. పోలీసోళ్ళొచ్చి యువర్ అండర్ అరెస్ట్ అనుడుతోనే నేనెందుకు అరెస్టు, నేనేం పాపం చేసినా అని అన్నాడట. అప్పుడు 1995వ సంవత్సరంలా నువ్వు పడుచు పిల్లగానివి. అప్పుడు ఏం చేసినావో ఒకసారి యాద్ చేసుకో అని ఫ్లాష్ బ్యాక్ ను యాద్ చేపిచ్చిర్రు. ఇక ఈయనకు కూడా మర్డర్ చేసిన ముచ్చట గుర్తుకు వచ్చిందట. ఇక పోలీసోళ్ళు దొలకపోయారు గిట్లా. చూసినారుల్లా, ఎన్నటిదో కేసు చేసిన పాపము ఎన్నటికైనా బయటపడుడే ఉంటది కదా.